వదిలేస్తాను. 2020 అక్టోబర్లో వదిలేసి వచ్చాను. ఉమ్, నేను వచ్చిన తర్వాత నాకు 2022 జనవరి నుంచి కూడా సిఐడి వాళ్ళు నా వెనక పడ్డ మొదలు పెట్టాను. ఓకే. 200 అయితే నేను 200 ఫిబ్రవరి 19 నా మీద నోటీస్ సర్వ్ చేశారు. రెండు సెక్షన్ వేల 91 ఇరవై రెండు ఫిబ్రవరి. ఫిబ్రవరి. ఓకే. దాంట్లో ఒక 8, 9, 10 ప్రశ్నలు రాసి నాకు ఇచ్చి మీరు దీనికి సమాధానాలు ఇవ్వాలన్నారు. ఉమ్, అని అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, తర్వాత డిఎస్పి, అడిషనల్ ఎస్పీ వీళ్ళిద్దరు వచ్చారు. ఉమ్, వస్తే నేను చాలా పనుల్లో ఉన్నాను, నాకు టైం లేదు అంటే, లేదు మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అంటే, నేను 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 పంపిస్తాను, నేను రాత్రిపూట పని రాసి అని నేను టైప్ చేసి నేనే స్వయంగా సంతకం పెట్టి వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపించాను. ఓకే. 23 ఫిబ్రవరి పంపించాను. ఉమ్, అయితే ఆ తర్వాత 24 ఏప్రిల్ ఇంకొక నోటీస్ ఇచ్చాను, ఉమ్, ఇంకా కొన్ని ప్రశ్నలతో. ఉమ్, దాని మీద నేను 28 జూన్ మళ్ళీ ఇంకొకటి నేను స్వయంగా రాసి రిప్లై. టైప్ చేసి రిప్లై చేసి పంపించాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, 2-3 సార్లు వచ్చారు అనమాట. వచ్చి కొన్ని ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నలకు సమాధానంగా 22 సెప్టెంబర్లో ఇంకొక రిపోర్ట్ పంపించాను. వీటిలన్నిట్లో ఈ మూడిట్లో కూడా మీరు చూస్తే మూడిట్లో కూడా నేను చాలా స్పష్టంగా అసలు నాకు తెలిసినంత వరకు ఏం జరిగింది, వాళ్ళని అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మీరంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు బాగుంది, ఫస్ట్ అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ ఏది? డిపార్ట్మెంట్ మూడు సోర్సెస్ అండి ఫైల్స్. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ లో ఉంటుంది, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూడవది ఏమిటంటే ఇవన్నీ కూడా క్యాబినెట్ కి వెళ్తాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో క్యాబినెట్ డివిజన్ అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆ ఫైల్స్ ఏవి? ఆ ఫైల్స్ చూపించడం లేదు ఎందుకు? ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, స్కిల్ కార్పొరేషన్, జిఏడి అంటే ఆ ఫైల్స్ అన్ని పట్టుకుపోయారన్నారు, పోయినాయి. ఉమ్, అయితే నేను చెప్పింది ఏమిటంటే, మీరు ముఖ్యంగా వెతకవలసింది ఆ ఫైల్స్ ఎవరు తీసుకెళ్లారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఫైల్స్, ఆ డిజిటల్ ట్రాకింగ్ ఉండాలి. ఆ ఫైల్స్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంటే మీరు సెక్రటరీకి యాక్సెస్ ఉంటుంది, కార్పొరేషన్ లో ఎండీకి యాక్సెస్ ఉంటుంది, కానీ జిఏడి ఎవరికి యాక్సెస్ ఉండదు? చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ పొలిటికల్ కి తప్ప. అంతే కదా. అవును. ఆ ఫైల్స్ అంటే అప్పటి నుంచి నాకు అనుమానం ఏమిటంటే, ఈ ఫైల్స్ ఇది గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లు కుట్ర పన్ని మాయం చేస్తే తప్ప ఇవి మాయమయ్యే అవకాశం లేదు. అంటే అసలు ఫైల్స్ మాయం చేసేసి వాళ్ళు ఒక కాన్స్పిరసీ స్కెచ్ చేశారు. కాబట్టి దీంట్లో దెర్ వాజ్ అ హై లెవెల్ కాన్స్పిరసీ. ఐ హావ్ నో డౌట్ ఎట్ ఆల్. నాకు లోపల జరిగే విషయాల గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద లెవెల్లో కుట్ర జరిగింది. ఆ అంటే కుట్ర ఇప్పుడు కోణాన్ని మీరు చాలా సుదీర్ఘకాలం